ప్రస్తుతం రాజధానిలో వివిధ దఫాల్లో సాగుతున్న 57,000 కోట్ల 821 లక్షల విలువైన పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్షించారు. ఈ సమీక్షకు హాజరైన మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న సంస్థల ప్రతినిధులు, వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించి పనులు చేపట్టిన సిఆర్డీఏ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నాటికి నేటికి నిర్మాణ వ్యయం పెరగటం సహా పలు సవాళ్లను అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించాలని సిఆర్డీఏ అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాజధానిలో పనులు చేస్తున్న 20,000 మంది కార్మికులు, నిపుణులు చేపట్టారన్నారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేరకు పనులు చేసింది, టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సమీక్షించామని చెప్పారు. ఎంతమంది కార్మికులు పని చేయాలి, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంత మిషనరీ ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తున్నారు అనే విషయంపై సమగ్ర చర్చ నిర్వహించామన్నారు. విశ్వసనీయత అనే పదం వాడే హక్కు జగన్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాజధానిపై 9 సార్లు మాట మార్చిన జగన్ కు విశ్వసనీయత ఉందా అని ప్రశ్నించారు. 3 రాజధానులని ఏం ఉద్ధరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ 2019లో కూడా చంద్రబాబు ప్రభుత్వమే వచ్చి ఉంటే ఈ బాధలు ఉండేవి కావన్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చేసి అప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారని, కొత్త పనులు కాదు కదా, ఉన్న పనులను ఆపేసి అమరావతి అంటే ఎందుకంత కక్షో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనందోత్సవాల మధ్యన ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో అటు పార్లమెంటు కానీ రాజ్యసభ కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వు ఎందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి చరిత్ర చూడండి. ఇదేదో ఒకరి వ్యవహారం కాదు, ఒక ఇంటి వ్యవహారం కాదు. అందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకొని అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన అంశం 2014 ముందు, ఎన్నికల ముందు మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ విభజనకి మేము అంగీకరిస్తున్నాం, కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ ఎవరికి నష్టం లేకుండా చెయ్యండి అని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాటం చేశారు తప్ప ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అడ్డగోలుగా రాష్ట్రాన్ని మీరు విడదీశారు, మీ సపోర్టుతో కూడా విడదీశారు. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఈరోజు నీ పార్టీలో ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందులో మా ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు బొత్స సత్యబాబు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. కనీసం మీకు ఆ రోజు జ్ఞానం ఉంటే రాష్ట్రాన్ని విడదీశారు, రాష్ట్రానికి రాజధాని లేదు, బిల్లులోనే ఒక ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి రాజధానిగా ప్రకటించాలి. కానీ ప్రకటించకుండా రాజధాని విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కొట్టుకోవాలని చెప్పి కక్షపూరితంగా ఈ కార్యక్రమాన్ని మీరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.
ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని నాడు ఎన్టీఆర్ నుండి నేడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వరకు అదే బాటలో నడుస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల పొట్టకొట్టిన చరిత్ర వైసీపీదేనని ఈ రోజు వారు కారుస్తున్నవి ముసలి కన్నీరు అని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో తమిళనాడు బొట్ల చొరబాటు అనేది దశాబ్దాల సమస్య. గతంలో చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి 18 కోస్ట్ ఘాట్ బోట్లను రాష్ట్రానికి తీసుకొచ్చారని అన్నారు. మత్స్యకారులను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే సహించేదే లేదని మంత్రి హెచ్చరించారు. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు నెల్లూరు బోర్డర్లో, అటు తమిళనాడుకి నెల్లూరు బోర్డర్లో మనకి చాలా కాలం నుంచి ఒక సమస్య ఉంది. అటు తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జలాల్లోకి వచ్చి కొంత ఫిషింగ్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తాయి అనేది చాలా కాలం నుంచి సమస్య ఉంది. దాని మీద గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కోస్ట్ గార్డ్స్ కింద మనకి 18 బోట్లు ఇచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్ చేశారు. 2017 వరకు మెయింటెనెన్స్ చేసడం, తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేసింది. 1924లో మొత్తం అవన్నీ కూడా రిపేర్లు చేయని కారణంగా మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. గతంలో ఈ బోట్లన్నీ కూడా గస్తీ తిరిగాయి. ఆ బోట్లు రాకుండా అదుపు చేయడానికి ఈ 18 బోట్లని ఉపయోగించుకునేవాళ్ళు కోస్ట్ గార్డ్స్లో. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల అవి ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ వాటిని రిపేర్ చేయాలంటే ప్రపోజల్ పెట్టారు. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కూడా కేటాయించారు. మొన్న ఒక 4 బోట్లు జువ్వలదిన్న దగ్గర కట్టేస్తే ఇసుకపల్లి రేవు వాళ్ళు అక్కడ దాన్ని వదిలేస్తే అది ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా స్పందించి దాదాపు 600 హార్స్ పవర్ మోటార్లు ఉన్నటువంటి బోట్లని ఆల్రెడీ ఇప్పటికి 2 బోట్లు తిరుగుతూ ఉన్నాయి. 2 బోట్లు కూడా నిన్న మళ్ళీ లాక్కొచ్చారు వెనక్కి. మళ్ళీ ఇంకొక 2 బోట్లు కూడా రేపు ఏప్రిల్ 15 వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు ఈలోపు మొత్తం అక్కడ ఏర్పాట్లు చేయడానికి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఫిషరీస్ కమిషనర్ గారు, ఎవరైతే డిఐజీ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి డిఐజీ గారు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, అలాగే అక్కడ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ బోట్లన్నీ ఆపడానికి అన్ని విధాలు కూడా చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళని మీరు 5 సంవత్సరాలు చేయలేకపోయారు, ఇవాళ మేము కట్టడి చేస్తాం. ఇప్పుడే కాదు, రేపు మళ్ళీ జూన్ 15 వరకు ఈ బ్యాన్ పీరియడ్ అయ్యే వరకు, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు, మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు వదులుతారు. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో ఒక 4-5 బోట్లు ఆ ప్రాంతాల్లోనే గస్తీగా ఉండే విధంగా చేసి ఒక్క బోట్ను కూడా మన లిమిట్స్లో రాకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎలమంచిలి సుష్మా చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ ఇప్పుడు మావిగన్నని స్లోగన్ అందుకున్నారని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెబుతున్నా, ఎవరు వచ్చినా అంగుళం కూడా అమరావతిని ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. మావిగన్ కాదు, మీరు ఏ గన్ తీసుకొచ్చినా అమరావతిని మాత్రం తాకలేరని చెప్పారు. అదేదో డైవర్షన్ పాలిటిక్స్ గా మాట్లాడుకుంటారు, కానీ ఆయన కూడా కావాలని చెప్పి మాట్లాడారని నేను అనుకోను అని పేర్కొన్నారు. కానూరు గ్రామంలోని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్మా చౌదరి కార్యాలయంలో అమరావతి రైతులు, మహిళలు కలిసి ఎమ్మెల్యే సుష్మా చౌదరిని సత్కరించారు. అమరావతి రైతు స్వరాజ్యరావు బాలమురళీకృష్ణ మాట్లాడుతూ, మన రాజధాని అమరావతికి చట్టబద్ధత రావటం చాలా సంతోషంగా ఉందని, మన ఉద్యమానికి ఎంతో మంది అండగా నిలిచారన్నారు. సుష్మా చౌదరి న్యాయపరమైన అంశాల్లో అండగా నిలిచారని, హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ ప్రక్రియపై ఆయన చేసిన సాయం మరోలేనిదన్నారు. ఎమ్మెల్యే సుష్మా చౌదరి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో కుల మతాలకు అతీతంగా సమస్య పరిష్కరించాలని, రాజధాని అమరావతి విషయంలో తాను సాయం చేశానని అనుకోలేదు, బాధ్యత అనుకుని చేశామని చెప్పారు. తాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తే తన కోసం చాలా మంది పనిచేశారని, మానవత్వంతో పనిచేస్తే అండగా ఉంటారని అర్థమైందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో ఎప్పటికప్పుడు మాట్లాడటం జరిగిందని చెప్పారు. రాజకీయాల్లో ఎంతోమంది వస్తుంటారు, వెళ్తుంటారు. జనరల్గా నేను నమ్మిన సిద్ధాంతం ఒకటి, ప్రజాస్వామ్యంలో కులాలు మతాలకి అతీతంగా మానవత్వ దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి సమస్యని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత
నేనేదో సహాయం చేశాను ఎప్పుడు అనుకోలే. డెఫినెట్గా రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతోనే నేను చేయడం జరిగింది. ఆ ఈరోజు నాకు ఇంకా మీరు బాధ్యత పెంచారు, మీరందరూ మాట్లాడిన దాన్ని బట్టి. అదే కాకుండా ఒక మనిషి జీవితంలో మంచిగా చేస్తే సరిపోయినాక వాడు మంచోడు చెడ్డోడు మంచోడు అనుకోవటం వాడికి తెలియదు పోయినోటికి. కానీ జీవితంలో ఉన్నప్పుడే బెనిఫిట్ పొందిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు నాకు చాలా రైతులు కూడా మీరందరూ కూడా వచ్చారు, చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. కనీసం మీ రైతులు అంటే అప్పటికప్పుడు నేను కొంతన్నా మీకు అప్పుడు మీ వెంబట తిరిగాను. అది కూడా ఎప్పుడెప్పుడో గత 20-30 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది వచ్చి నా తరఫున ఎన్నికల్లో క్యాన్వాస్ చేసి మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది. దానివల్ల మానవత్వ దృక్పథంతో మనుషులతో మెలుక్కుంటే వచ్చే బెనిఫిట్ ఏంటనేది అది ఒక నిదర్శనం. అయితే ఈ అమరావతి విషయానికి వస్తే తెర వెనక ఉన్నామా లేదా అంటే, నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక రాజ్యసభ మెంబర్గా నాకు అది బాధ్యత. అది కాకుండా అనేక మంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు, ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళ పేర్లు చెప్పడం అంత ఉత్తమం కాదు. కానీ ఏపీ హైకోర్టు నుండి కూడా చక్కటి న్యాయం ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసి మనకు చాలా సపోర్ట్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు వారు లేరు మనతో, రామోజీరావు గారు కూడా అనేక విధాలుగా ఈనాడు సంస్థ తరఫున నేను ఆయన పేరు చెప్పడానికి నేను సంశయించలేదు. ఎందుకంటే నేను ఢిల్లీలో కొంతమంది న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళి ఈ రైతుల వేద ఇట్లా ఉంది బాధ, ఇది జరిగిందంతా ఇది అని చెప్పి వచ్చిన అరగంటలో మళ్ళీ మన ప్రతిపక్ష నాయకులు, వాళ్ళ పేర్లు అనవసరం ఇప్పుడు, వెళ్ళి ఇదంతా ఒట్టిదే, ఈ చౌదరి గారికి 630 ఎకరాలు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా ఉంది, ఇందాక వారు చెప్పారు ఇది రాజధాని కాదు కమరావతి. కొంతమంది ఎంపీలు కూడా అడిగేవారు, హేళన చేశారు హౌస్లోకి వెళ్తే. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గతంలో జరగని తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్ల ముందే ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యాధరపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం ఎందుకని ప్రశ్నించారు. హిందూ ధర్మంపై కనీస అవగాహన లేని వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పీఠంపై ఏ ప్రాతిపదికన కూర్చోబెట్టారన్నారు. గతంలో జరిగిన తప్పులకు పశ్చాత్తాప దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కళ్ల ముందే ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. తిరుమలలో చిన్న విషయాలకే కేసులు పెడతా పెద్ద అంశాలపై చర్యలు తీసుకోకపోవటం అన్యాయమన్నారు. టీటీడీ రాజకీయ వేదికగా మార్చడం సరైంది కాదని వెంటనే బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అపచారాలు కావచ్చు, చైర్మన్ బిఆర్ నాయుడు ఏదైతే చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నాడో అతని యొక్క విజువల్స్ కానీ, అతని యొక్క ప్రవర్తన కానీ, అతను చేస్తున్న తప్పిదాలు కానీ వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చూడడం జరిగింది. ఇంత జరిగినప్పటికీ కూడా కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సనాతన ధర్మం అని చెప్పే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇదేనా సనాతన ధర్మం అంటే అని చెప్పని నేను సూటిగా మీ కూటమి నాయకులందరూ కూడా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల ముందే ఏదైతే బిఆర్ నాయుడు ఒక మహిళతో వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందో ఆ మహిళ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడికి ఎన్నికల ముందే 2024 ఎన్నికల ముందే ఒక లెటర్ రాసి ఇతను దుర్మార్గుడు, ఇటువంటి వ్యక్తిని మీరు ఆదరించద్దు అని చెప్పని ఒక లెటర్ రాస్తే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, అయినా కానీ అటువంటి దుర్మార్గుడిని, పనికిరాని వ్యక్తిని, పనికి మాలిన వ్యక్తిని, హిందూ ధర్మం అంటే నమ్మకం లేని వ్యక్తిని, తిరుపతి క్షేత్రాన్ని అపవిత్రం చేసే వ్యక్తిని మీరు టీటీడీ చైర్మన్గా ఏ విధంగా కొనసాగిస్తారు? తక్షణమే
అతన్ని తొలగించాలి అని చెప్పని ఆ వీడియో ఫుటేజ్ వచ్చిన కాడి నుంచి కూడా మాట్లాడడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చలనం లేదు వాళ్ళందరిలో కూడా. ఇదేనా మీకు హిందూ ధర్మం అంటే మీకుండే గౌరవం కానీ, హిందూ ధర్మం అంటే భక్తి కానీ ఇదేనా మీకున్నది? సాక్షాత్తు కలియుగదేమైన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇంత అపచారాలు జరుగుతుంటే నోరు మెరపదేమి? అసలు నోరు మెదపరేమి? మీరెవరు కూడా జరగని తప్పులకి మీరు పశ్చాత్తాప దీక్షలు అని చెప్పారే పవన్ కళ్యాణ్ గారు. అమ్మవారి గుడి మెట్లు కడిగారే, ఈరోజు ఇన్ని తప్పిదాలు జరుగుతుంటే మరి ఏం కడగాలి మీరు? ఇప్పుడు తిరుమలలో పవిత్రతను కాపాడాలి, బిఆర్ నాయుడిని తొలగించాలి, తిరుపతిలో జరుగుతున్న అపచారాలు ఆపాలి, వెంకటేశ్వర స్వామి గారి యొక్క పవిత్రతను కాపాడాలి మీరందరూ కూడా. అదేమీ లేకుండా మాకు అధికారం ఉంది, మాకు మీడియా ఉంది, మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పని మీరు మాట్లాడితే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. ఏదైతే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుని పెట్టిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి ప్రతిష్ట అన్నది రోజు రోజుకి దిగజార్చే విధంగా ఉంది. ఏ రోజు లేని విధంగా ఈరోజు తిరుమల తిరుపతిలోన చావులు అన్నవి జరుగుతున్నాయి, క్యూ లైన్లోన కుమ్ములాటలు జరుగుతున్నాయి, పాములు కరవటం జరుగుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు రోజు రోజుకి వెళ్తున్నాయంటే ఆ కలియుగ దైవుడు వెంకటేశ్వర స్వామికి ఆ బిఆర్ నాయుడుని చైర్మన్గా కంటిన్యూ చేయడం అన్నది ఏ మాత్రము ఇష్టం లేదు. ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోన ఒక చైర్మన్ని టీటీడీ చైర్మన్ పెడితే ఒక ఆడియో క్లిప్పింగ్ వస్తేనే తిరుమల తిరుపతి ప్రతిష్ట ఎక్కడ దెబ్బ తినకూడదు అని వెంటనే చర్యలు తీసుకొని చైర్మన్గా తొలగించడం జరిగింది. ఈరోజు వీడియో క్లిప్పింగ్లు వస్తున్నా కానీ ప్రశ్నిస్తానన్న నాయకుడు ప్రశ్నించట్లా, నోరు ఇప్పట్లా. ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నోరు ఇప్పట్లా. గతంలోన ఇదే మీడియాల్లోన, ఇదే ఎల్లో మీడియాల్లోన విపరీతంగా ఒక ఆడియో క్లిప్పింగ్కి ఎన్ని రకాల డిబేట్లు చేశారో మనం చూసాం. కానీ ఈ రోజు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సమగ్ర ప్రణాళికతో పనిచేస్తున్నామని చెప్పారు. ఏలూరు లాకుల వద్ద ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గత 20 నెలల్లో విద్యుత్ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరచూ పవర్ కట్లు, అధిక ఛార్జీలతో ప్రజలు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు తగ్గించి నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నామని, ఇకపై పవర్ కట్లు లేకుండా సేవలు అందించడం లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని సోలార్ పథకాలను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో జీరో కరెంట్ బిల్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి 12 కోట్లతో 2 సబ్స్టేషన్లు మంజూరు చేసినట్లు, వీటి ద్వారా లో వోల్టేజ్ పవర్ కట్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. వేసవి దృష్ట్యా నిరంతర విద్యుత్ సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 20 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక విప్లవాత్మకమైనటువంటి మార్పులు పవర్ సెక్టార్లో తీసుకొచ్చాం. గత 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో పవర్ కట్లు, గ్రామాల్లో పవరే ఉండనటువంటి పరిస్థితి నుంచి ప్రజల మీద ప్రతి నెల విపరీతమైనటువంటి ట్రూ అప్ ఛార్జీలు, అనేక అర్థం కాని పేర్లతో సర్ఛార్జీలు, లోడ్ ఛార్జీలు అన్నీ మరి కన్జంప్షన్ డిపాజిట్లని విపరీతంగా ప్రజల మీద భారాలు వేసేవాళ్ళు. ఆ రోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ప్రజలు కరెంటు బిల్లులు చూస్తేనే మాకు షాక్ కొడుతుంది, కరెంటు బిల్లులు కట్టలేక మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అనేకసార్లు చెప్పడం జరిగింది. మేము ఆ రోజే మాట ఇచ్చాం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పాం, నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పాం, కరెంటు కోతలు లేకుండా చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట మీద ప్రకారం 20 నెలల పరిపాలనలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా కరెంటు బిల్లుల్ని తగ్గించినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ప్రభుత్వం గతంలో ట్రూ అప్ ఛార్జీలని వాళ్ళ ట్రూ డౌన్ ఛార్జీలుగా పెట్టి అన్ని రకాలుగా కూడా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాం. అలాగే సోలార్ పవరు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకం, ఈ సోలార్ సూర్య గారు ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సోలార్ పవర్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి భవిష్యత్తులో 0 కరెంటు బిల్లు, అంటే ₹1 కూడా మీకు కరెంటు బిల్లు రాదు. అది మేము హామీ.
అలాగే సబ్సిడీ మీద వాళ్ళు ఇస్తున్నటువంటి దీన్ని పెద్ద ఎత్తున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. పెన్నంనేని సిద్ధార్థ కాలేజ్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వృద్ధ దంపతులను లారీ ఢీకొట్టింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న మంత్రి వెంటనే స్పందించి తన కాన్వాయ్ని ఆపించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను దగ్గరుండి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బందితో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతి దేశం, ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఆ భయాల నుండి విముక్తి పొందాలంటే దైవ విశ్వాసం ఒక్కటే మార్గమని క్యాథలిక్ బిషప్ తెలుగుతోటి రాజారావు తెలిపారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, మన రక్షకుడు, విమోచకుడు మరియు సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పే గొప్ప వేదిక అని అభివర్ణించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ క్యాథలిక్ బిషప్ తెలుగుతోటి రాజారావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గత 15 ఏళ్లుగా నగరంలోని క్రైస్తవులందరినీ ఏకం చేస్తూ ఈ ఆధ్యాత్మిక పరుగు సాగిందని తెలిపారు. నగర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, దైవాశీస్సులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రతి దేశం, ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటుందని, ఆ భయాల నుండి విముక్తి పొందడానికి దైవ విశ్వాసమే ఒకే ఒక మార్గమని ఆయన ఉద్ఘాటించారు. యేసుక్రీస్తు పునరుత్థానం మనలో ధైర్యాన్ని నింపుతుందని, మరణాన్ని సైతం జయించిన ప్రభువు మనందరినీ రక్షిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం పరుగు మాత్రమే కాకుండా మన రక్షకుడు, విమోచకుడు, సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న అంచలంచల విశ్వాసాన్ని ప్రకటించే గొప్ప వేదికగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు రన్ ఫర్ జీసస్ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత 15 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఈ రన్ ఫర్ జీసస్ అనే ఈవెంట్ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎఫ్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు జాషువా ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేదు. ఎఫ్టీసీ అంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏం చేస్తారు రన్ ఫర్ జీసస్? మా క్రైస్తవ మతంలో క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి ఉత్థానుడయ్యాడు. ఆ ఉత్థానాన్ని ప్రకటించడానికి మేము వెళుతున్నాం. ఈ ఉత్థానాన్ని ప్రకటించడానికి మన నగర వీధుల్లో వెళుతున్నాం. పురవీధుల్లో వెళ్ళి ఆ ఉత్థానాన్ని ప్రకటించి ఆ ఉత్థాన మహిమను, ఉత్థానం యొక్క శక్తిని అందరికీ అందజేయాలని అనేది మా క్రైస్తవ సంఘం యొక్క అభిలాష, ఆకాంక్ష. ఈ విధంగా ఉంటే, ఎందుకంటే ప్రతిసారి లోకంలో అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి తాను దేవుడి దగ్గర నుంచి విముక్తి పొందాలని, కష్టాల నుంచి బయటికి రావాలని, లేకుంటే వ్యాధుల నుంచి, లేకుంటే అనేక కష్టాలు వస్తూ ఉంటాయి మనిషికి. అటువంటి కష్టాలు లేకోకుండా మనకి ఇప్పుడు శాంతి సమాధానాలు వర్ధిల్లాలని ఈ సమాజం కోరుతూ ఉంది. దానికి తార్కాణంగా అందరం కలిసి, అన్ని డినామినేషన్స్, అన్ని సంఘాలు కలిసి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఫ్రీ చర్చెస్, అలాగే అందరూ పాస్టర్సు, ప్రీస్టు, సిస్టర్స్, అందరం కలిసి ఒకే కుటుంబంగా, ఒకే దైవ కుటుంబంగా ముందుకు వెళుతూ అందరికీ శాంతి సమాధానాలు వాళ్ళకి అందాలని వాళ్ళని దీవిస్తూ మన నగరం కోసం ప్రార్థిస్తూ వెళుతున్నాం. నగరం కోసం ప్రార్థించవలసిన విషయం మా అందరికీ ఉందా? ప్రార్థించవలసిన ఆవశ్యకత మాకు ఉంది. ఎందుకంటే నగరం అది అభివృద్ధి చెందాలంటే, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే దేవుని సహకారం కావాలి. మన దేవుడు క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించాడు కాబట్టి అది సంతోషమైన వార్త, అందరికీ సంతోషమైన వార్త. ఆ వార్త అందరికీ అందాలి. జీవితంలో భయం అవసరం లేదు. అదే ఉత్థాన ప్రభువు చెప్పాడు, భయపడకండి అని చెప్పాడు ఆయన. జీవితం అంటే భయపడవద్దు, ముందుకు సాగాలి, విశ్వాసంతో, భక్తితో ముందుకు సాగాలి. ఈ విధంగా మనందరం ముందుకు సాగాలనేది ఈరోజు మన ముఖ్యమైన మీ అందరికీ శుభవార్త. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి భయం లేకోకుండా అందరూ ప్రభువునందు వాళ్ళ మనస్సు ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు వెళితే అప్పుడు మనకి సుఖ సంతోషాలు ఉంటాయి. మన శాంతి సమాధానాలు అందరికీ సమకూరుతాయి. అన్ని కుటుంబాలు, అందరూ ఉన్న వాళ్ళందరూ, అన్ని మతాల వాళ్ళు,
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి శాంతి సమాధానాలతో కూడిన జీవితం లభించాలని మేమందరం ప్రార్థన చేస్తూ ఈ రన్ ఫర్ జీసస్ని ప్రారంభిస్తున్నాం. క్రీస్తు పునరుత్థానుడయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన విజయవాడ పట్టణంలో క్రైస్తవ అందరూ కూడా కలిసి ప్రభువు సమాధి నుండి ఉత్థానమయ్యాడు, ఆయన ఉత్థాన సందేశాన్ని లోకానికి ప్రకటించాలని ఒక ఆతృతతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, హల్లెలూయా అనేటువంటిది. లోకములో ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మీకు శాంతి కలుగునుగా కానీ. కాబట్టి ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా ఏ మతానికి చెందినా, ఏ ధర్మాన్ని పాటించినా భగవంతుడు అందరికీ కూడా ఈ శాంతినివ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకల్ టీవీ వాళ్ళ ద్వారా విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతి రావాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్, గాడ్ బ్లెస్. ఆగండి ఒక నిమిషం. రన్ ఫర్ రెండవ లైన్లో దయచేసి రావద్దు. ఇప్పుడు కాసే ప్రకటనలో